తిలి వెలిగించినంత మాత్రాన అపశకునం శుభమైపోద్దా ఏంటి? ఆడపిల్లకి లోపం ఉందంటే హేళన చేస్తారు, లేదా అడ్వాంటేజ్ తీసుకుని పిచ్చి వేషాలు వేస్తారే తప్ప తోడున్నానని ధైర్యం ఇవ్వది లోకం. ఇంత హడావిడిగా కొట్టొదిలేసి నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అన్నయ్య? అందరిలాగే నువ్వు కూడా నన్ను అపశకునం అనుకుంటున్నావా అన్నయ్య? అందుకే నేను గల్లపెట్టి ముందు కూర్చోనన్నయ్యా అని అప్పుడే చెప్పాను. అయినా నువ్వే వినకుండా బలవంతంగా కూర్చోపెట్టావు. ఇప్పుడు చూడు, అందరిలాగే నువ్వు కూడా నా చేయి మంచిది కాదనుకుంటున్నావు. దిగమ్మా. ఎక్కడికి వచ్చావన్నయ్య? చెప్తాను దిగమ్మా. రా అన్నయ్య రామ్మా, జాగ్రత్త. నమస్కారం డాక్టర్ గారు. రండి. చెప్పండి. నా చెల్లి మీనాక్షి డాక్టర్ గారు, ప్రమాదం జరిగి కళ్ళల్లో కంచి గుచ్చుకొని చూపు పోయిందండి. నా శల్య నా కంటెలుగు, తనకి చూపు పోయి నాకు చీకటైందండి. మీరేటైనా చేసి నా సెల్లికి చూపు చెట్టు చేయండి డాక్టర్ గారు. అన్నయ్య నేను అపార్థం చేసుకొని ఎంత తప్పు చేశాను. తనకు సూప్ పోయిందని అందరూ చిన్న సూప్ చూస్తున్నారండి. అది చూసిన గుండె తట్టుకోలేకపోతుంది. ఎంత ఖర్చు అయినా పర్లేదండి, మీనాక్షి కళ్ళు రావాలి. మీ బాధను నేను అర్థం చేసుకున్నాను. అన్ని చెకప్లు చేసి కండిషన్ చెప్తాను. సరే అండి, చూద్దాం. మీనాక్షికి అయితే చూపు రావాలి. నర్స్, చెప్పండి డాక్టర్. ఈ అమ్మాయిని తీసుకెళ్లి టెస్టులన్నీ చేయించి కంట్లో డ్రాప్స్ వేసి అక్కడ కూర్చోబెట్టు. అలాగే డాక్టర్. రా అమ్మా. పొమ్మ. ఏం పర్లేదు కదండి? మా ప్రయత్నం మేము చేస్తాం. జాగ్రత్తగా రా అమ్మా. కూర్చోండి. ఇక్కడే కూర్చోండి అమ్మా. అలాగే నర్సమ్మ. డాక్టర్ గారు, నా చెల్లి తనకి కళ్లల్లో బలంగా గుచ్చుకొని పోవడం వల్ల బ్రెయిన్ ని కమ్యూనికేట్ చేయాల్సిన నరాలు దెబ్బతిన్నాయి. మెదడిచ్చే సంకేతాల వల్లే మనకి కళ్ళ ద్వారా అన్నీ కనిపిస్తుంటాయి. 90% చూపొచ్చే అవకాశమే లేదు. మిగిలిన 10% ఆ దేవుడి మీద ఆధారపడి ఉంది. మీకు దండం పెడతాను డాక్టర్ గారు, ఎట్టాగని నా చెల్లికి చూపించేలా చేయండి. వేరే డాక్టర్తో కూడా మాట్లాడి నా ప్రయత్నం నేను చేస్తాను. ఏదేమైనా అదృష్టం వల్లే ఆమెకు చూపు రావాలి.
ప్రస్తుతానికి ఈ మెడిసిన్స్ వాడుతూ ఉండండి. సరే డాక్టర్. అక్క, నీ గొంతు ఎక్కడో విన్నానక్క. నా గొంత అవునక్క, నువ్వెప్పుడైనా నన్ను చూసావా? ఒకవేళ చూసినా ఇప్పుడు గుర్తుపట్టలేను, ఎందుకంటే ప్రమాదంలో నాకు చూపు పోయింది. అక్క, మళ్ళీ ఒకసారి మాట్లాడక్క. ఏం మాట్లాడమంటావు బాబు? అక్క, కళ్ళు కనపడక గణేశుని విగ్రహం తప్పుగా చేశానని నాకు నేర్పించి ధైర్యం ఇచ్చావు కదక్క. ఆ గుడ్డి పిల్లవాడిని నేనే. నువ్వా? ఎలా ఉన్నావు? నువ్వు ఇచ్చిన ధైర్యం తోడుగా ఉంది కదక్క. చాలా బాగున్నాను. ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కోకుండా, కళ్ళు లేకపోయినా కష్టపడి బతుకుతున్నాను. చెల్లికి కడుపు నిండా తిండి పెట్టగలుగుతున్నాను. ఒకరి మంచి గురించి ఆలోచించే నీకు ఇలా జరగడం చాలా బాధగా ఉందక్క. ఏం చేస్తాం బాబు, ఆ దేవుడు అలా రాసి పెట్టాడు. అలా అనకక్క, నీకు తప్పకుండా కళ్ళొస్తాయి. రావాలని ఆ దేవుడికి దండం పెట్టుకుంటాను. నాకు కళ్ళు రాకపోయినా పర్వాలేదక్క, కానీ నీకు చూపు రావాలి. ఎందుకంటే నువ్వు బాగుంటేనే నాలాంటి వాళ్ళు గర్వంగా బతుకుతారు. అందరికీ వెలుగునిచ్చే నీకు మళ్ళీ దేవుడు కళ్ళిస్తాడక్కా. చిన్నపిల్లలు దేవుడితో సమానం. నీ మాట నిజమై నా చెల్లికి సూప్ రావాలి, నీకు కూడా కళ్ళు రావాలి. అక్కకి తప్పకుండా కళ్ళొస్తాయండి. మేము వెళ్ళొస్తాం బాబు, నువ్వు జాగ్రత్త. సరే అక్క. పదమ్మా. మీనాక్షి రామ్మా. అన్నయ్య, నువ్వు రామ్మా చెప్తాను. ఏమే ఊర్మిళ, కడుపులో కోళ్ళు కుక్కలు పరిగెడుతున్నాయి, అన్నం పెట్టవే. ఏంటయ్యా నువ్వు? పెద్దన్నయ్య మీనాక్షి ఎక్కడికెళ్లారో తెలియక మేం కంగారు పడుతూ ఉంటే ఆకలి అని ప్రాణాలు తోడెత్తావేంటి? నాకెందుకు బావ మాటలు ఆకలి అని అడిగినట్లేదు, అన్నంలోకి చికెను మటన్ అడిగినట్లుంది. ఊరుకోండి మీరు మరీను. మావయ్య గారు పోయింది తిది నిన్ననే అయ్యింది. అన్నయ్య గారు అలా ఎందుకు అడుగుతారు? అవును చెల్లెమ్మా, అవునవును. పచ్చడి మెతుకులో మజ్జిగ మీద పర్లేదు, తినేస్తాను. చెప్పా పెట్టకుండా మీనాక్షిని అంత కంగారుగా ఎక్కడికి తీసుకెళ్లారండి? మేమంతా ఎంత కంగారు పడుతున్నామో తెలుసా? నువ్వు చూసావు కదా రోషిని, చెల్లికి సూప్ లేదని అందరూ ఎలా మాట్లాడారు. అందుకే కళ్ళు చూపిద్దామని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళా.
డాక్టర్ గారు ఏటన్నారన్నయ్య? తొంభై శాతం చూపొచ్చే అవకాశమే లేదు. డాక్టర్ ఏమన్నాడంటే మాట్లాడవేంటన్నయ్యా? తొంభై శాతం కళ్ళు వచ్చే అవకాశం లేదన్నారు. పది శాతం చెప్పలేమన్నారు. ఈ 10% వస్తాయా పోతాయా? అయినా మన సెల్లికి నానాశీర్వాదం ఉంది కదేటి. 10% 100% అయింది. ఖచ్చితంగా సూప్ వస్తుంది, నాకు తెలుసు. ఒకవేళ రాకపోయినా మీరెవరూ బెంగ పెట్టుకోవద్దన్నయ్య. నాన్నే లేనప్పుడు నాకు చూపుంటే ఏంటి, లేకపోతే ఏంటి? అవేం మాటలు మీనాక్షి? అవునక్క, నాకు కనపడకపోతేనే మీరందరూ లేరా? నాన్నలా పెద్దన్నయ్య, అమ్మలా పెద్దదినా, స్నేహితుల్లా చిన్నదినా చిన్నన్నయ్య, మంచి చెడు పంచుకోవడానికి నువ్వు ఇంతమంది ఉండగా నా కళ్ళు లేకపోతే ఏంటక్కా? కానీ నువ్వు ఇలా ఉంటే మాకు సీక్రెట్ ఉంటుందమ్మా. డాక్టర్ ఇంకేమైనా చెప్పారా అండి? ట్రీట్మెంట్ చేయిద్దామన్నారా వద్దన్నారా? ప్రయత్నం చేద్దామన్నారు రోజుని. అవసరానికి ఉపయోగపడదని మీనాక్షి బల్లి భాష నేర్పించమన్నారు. బల్లి భాష అది మీనాక్షికి ఎందుకండి? అయినా అది నేర్పేవాళ్ళు కూడా ఉన్నారా? ఏమో రోషిని, కళ్ళు లేని వాళ్ళకి మాత్రమే ఆ భాష ఉంటుందంట. అది బల్లి భాష కాదనయ్యా, బ్రెయిలీ లిపి. కళ్ళు లేని వాళ్ళు చదువుకోవటానికి అది కనిపెట్టారు. నాకేంటి తెలుసురా, నేను మీలాగా చదువుకున్నానా? సర్లే, కొట్టుకెళ్ళొస్తా. చెల్లెమ్మా, నువ్వేం బెంగెట్టేసుకోకు, సూప్ వస్తుంది, సరేనా? మీనాక్షిని చూస్తుంటే మనసుకు బాధడిపోతుందండి. ఇంట్లో అన్ని తానే చూసుకునే పిల్ల, పాపం సూప్ వస్తుందో లేదో. కావాలనుకున్న గొలుసు దారిలో దొరికినట్టు ఆ విషయమే నీతో మాట్లాడదాం అనుకున్నా. వెతకాలనుకున్నదిగా కాలికి తగిలినట్టు కదా సామెత. పాత సామెతను చెప్పాలా? కొత్తగా మేమేం కనిపెట్టకూడదా? సర్లేండి, ఏటో విషయం చెప్పండి. అదే ఊర్మిళ, మీనాక్షికి 90% కళ్ళొచ్చే అవకాశం లేవని చెప్పి డాక్టర్ చెప్పారంటగా. అవునండి. ఇంకా ఎన్ని రోజులు పుట్టింట్లో ఉంటావు ఊర్మిళ? నువ్వు ఎప్పుడు కాపురానికి వస్తావని ఎంతగా ఎదురు చూస్తున్నా తెలుసా? మీ బుర్రేమైనా మీ ఇంట్లో మీ అమ్మ దగ్గర పెట్టొచ్చారా ఏంటి? మీనాక్షి కళ్ళు రావడానికి నేను కాపురానికి రావడానికి ఏటైనా సంబంధం ఉందా? ఎందుకు లేదే పిచ్చిదానా, మీనాక్షి పెళ్లి కోసం బ్యాంకులో నగలు దాచిపెట్టారు కదా. గుడ్డిది కాబట్టి మీ చెల్లెని ఎవడు పెళ్లి చేసుకోడు?
ఆ నగలేవో పట్టుకొని నువ్వు మా ఇంటికి వస్తే ఎంచక్కా మనం సంసారం చేసుకోవచ్చు కదే. ఆ మాటలేంటండి? నాన్న చనిపోయి 15 రోజులు కూడా కాలేదు. మీనాక్షి నగలు తెమ్మని అడిగితే ఏటైనా బాగుంటుందా? నువ్వు ఇలాగే పుట్టింట్లో పడి చేస్తే అస్సలు బాగోదు. ఉన్న బిడ్డకు వయసు పెరుగుతుంది, కడుపులో ఇంకో బిడ్డ పెరుగుతుంది. మీనాక్షి కళ్ళు రావు, మీ నాన్న తిరిగి రాడు. కనీసం మనమైనా సంతోషంగా ఉందామే. ఈ ఒక్కసారికి నా మాట వినవే ఊర్మిళ, ప్లీజ్. అంటే ఏంటండి మీ ఉద్దేశం? మనిద్దరం కలిసి కాపురం చేయడానికి డబ్బే ముఖ్యమా? మనిద్దరి మధ్యన ప్రేమ అనురాగాలు ఏముండవా? ప్రేమ నేను అనుకున్న గోలు రీచ్ అయ్యేలా చేస్తుందా? అనురాగం తిండి పెడుతుందా? ఇవన్నీ లైఫ్లో ఎదగటానికి చేతకన వాళ్ళు చెప్పే కబుర్లు. అయితే కాలేజీలో మీరు నన్ను లవ్ చేయడం అబద్ధమా? దానివల్లే కదండి పీటల మీద నా పెళ్ళి ఆగిపోయింది. నీ వెనకేదో పెద్ద ఆస్తుందని భ్రమపడి లవ్ చేశాను. నిన్ను పెళ్లి చేసుకుని మీ నాన్నిచ్చే డబ్బుతో సివిల్స్ పూర్తి చేద్దామనుకున్నాను. తర్వాత తెలిసింది మీ నాన్న కోర్టులో బెంచ్ క్లర్క్ అని. నిజం చెప్పే వ్యసనం, నిజాయితీగా ఉండే చెడు అలవాటు తప్ప ఇంకేం లేవు ఆయనకి. అందుకే నా లవ్ విషయం నీకు చెప్పకుండా పక్కకి తప్పుకున్నా. నా కర్మ, వదలకుండా నువ్వు వచ్చి నా మెడకి ఉరితాళ్లా బిగుసుకున్నావు. మా అన్నయ్య వాళ్ళ మామగారు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. అన్నయ్య అడిగితే ఏదైనా చేస్తాడు. నా లైఫ్ సెట్ కాకపోతే నేనేం చెయ్యాలి? నీ నాన్న పక్కన కోర్టులో కూర్చొని ఒకటోసారి రెండోసారిని దోషులను పిలవాలా? ఇంట్లో పెద్దరిక ఉంటేనే గౌరవం, భయం ఉంటుంది నాన్న. పెద్ద దిక్కు లేకపోతే ఇలాగే స్వార్థానికి నోరు లేస్తుంది. మీనాక్షి పెళ్లి కోసం బ్యాంకులో నగలు దాచిపెట్టారు కదా, గుడ్డిది కాబట్టి మీ చెల్లెని ఎవడు పెళ్లి చేసుకోడు. ఆ నగలేవో పట్టుకొని నువ్వు మా ఇంటికి వస్తే ఎంచక్కా మనం సంసారం చేసుకోవచ్చు కదే. అక్కా, అక్కా, ఏంటి మీనాక్షి? బ్యాంకుకి వెళ్ళాలి, తోడొస్తావా? ఇప్పుడు బ్యాంకుకి ఎందుకు? బ్యాంకులో నా నగలున్నాయి కదక్కా. ఎన్ని అవసరాలొచ్చినా ఆ నగలు తీయకూడదని, అవి అమ్మ నగలని నాన్న చెప్పేవారు. అందుకే ఇంతకాలం ఆ నగల జోలికి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు వెళ్లే పరిస్థితి వచ్చింది. ఏయ్, వెళ్దామని చెప్పు. ఏంటి? వెళ్దామని చెప్పు. అక్కా, ఒక్క నిమిషం మీనాక్షి, నేను ఇప్పుడే వస్తాను, వెళ్ళిపోదాం. సరే అక్కా. ఏంటండి? విన్నావుగా, మీ చెల్లి నా నగల కోసం బ్యాంక్ వెళ్తుందంట. ఎలాగలగో ఆ నగలన్నీ మనకొచ్చేలా చూడు. తన కళ్ళకి వైద్యం కోసం ఖర్చు అవుతుందని ఆ నగలు తెస్తుందేమో. పిచ్చిమొద్దు, అనవసరంగా ఖర్చు తప్ప ఆ కళ్ళు రావి. అనవసరంగా వృధా చేసే బదులు మనకైనా ఉపయోగపడతాయి కదా. ఇలాంటి విషయాల్లో అస్సలు ఆలస్యం చేయకూడదు. ప్లీజ్ ఊర్మిళ, పంజుడువే. ముందు బ్యాంకుకి వెళ్ళి వచ్చిన తర్వాత చూద్దాంలేండి. నేను కూడా మీతో వస్తా. సరే, తగలండి. ఆ? అదే రండి. యా. మీనాక్షి, మీ బావ కూడా మనతో వస్తా అంటున్నాడు. రమ్మనక్క.
ఏమండి అక్క పద. పదండి పదండి వెళ్దాం. మీనాక్షి బ్యాంక్ వచ్చింది. అక్క మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి నగలు పట్టుకొస్తాను. సరే మీనాక్షి.